కానీ ఒక్కోసారి కులము వర్గం కలిసిపోయి ఉంటది. అతిగా ఆలోచించి అతిగా చేస్తుంటారు. డబ్బు వీళ్ళకి ఏమి లేదు, వీళ్ళ ఇంట్లో పని ఆవిడ మెయిడ్ కొడుకు, వీడికి ఎందుకు ఇవ్వాలి మనం అనేది వాళ్ళకు ఉంటది. రెండోది ఫ్యామిలీస్ లో ఎలా ఆలోచిస్తారు, ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారండి. అలాంటప్పుడు వీళ్ళు డిగ్రీలు కూడా కంప్లీట్ చేయకుండా లవ్లు ఇవ్వలు అంటే వాళ్ళకి కూడా బాధేస్తుంది. సో అంటే ఈ అమ్మాయిలో కొంత మెచ్యూరిటీ లేదు, ఈ అబ్బాయికి కూడా అమ్మాయిని కంప్లీట్ వదులుకోవాలని కూడా ఈ అబ్బాయికి కూడా లేదు. కానీ ఈ అబ్బాయికి ఏం చేయాలో తెలియట్లేదు. అంటే వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ అబ్బాయికి సపోర్ట్ సిస్టమ్ ఏమి జీరో, ఎవరు లేరు, ఎవరికి పోయి చెప్పుకోవాలి, ఎవరు గైడెన్స్ ఇచ్చే బ్యాచ్ లేరు. ఇదంతా డీల్ చేసి పెద్దోళ్ళతో మాట్లాడే ఒక నెట్వర్క్ ఇరువైపులా లేదు. ఇవి లేనప్పుడు ఏమవుతుంది, అవతల వీళ్ళ బావ డిసైడ్ చేశాడు ఇతని మరణ శాసనం, అదే ఇప్పుడు అందరూ టైటిల్ పెడుతున్నారు, అది కరెక్ట్ కూడా, అతనే డిసైడ్ చేశాడు. అతను ఏంటంటే అతనికి నచ్చలేదు ఈ లవ్ అనేది. సో వీడిని చంపేయాలా లేకపోతే కాళ్ళు చేతులు తీసేయాలనేది అతనికి ఉంది. సో దాంతో అతను కాచుకొని ఉన్నాడు. వీళ్ళు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు, కానీ ఫోన్లు చేసుకోవడం, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది ఎక్కువగా అనేది అర్థమవుతుంది. ఈ క్రమంలో మొన్న ఏం జరిగిందంటే, ఆ రోజు హత్య జరిగిన రోజు ఈ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉంటే ఇంట్లో ల్యాప్టాప్ లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, అక్కడే వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది, కజిన్ వాళ్ళ అక్క ఉంటుంది అక్కడ. సో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తాను, థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఏదో ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి కాసేపు ఏదో ఫ్రెండ్స్తో ఐపీఎల్ ముగ్గురు కలిసి, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆడ, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళంతా ఒక తోట ఉన్నారు కదా. సో ఐపీఎల్ ముగ్గురు చూసుకుంటుంటే ఫస్ట్ ఒక 5 మంది వచ్చారంట. 5 మందిలో ఈ అమ్మాయికి తమ్ముళ్ళు 2 ఉన్నారు పోరల్లో. వాళ్ళు వచ్చి రే అని పిలిచారంట, రే రారా అని. అప్పుడు ఇంకో వీళ్ళ ఫ్రెండ్, ఏరా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు ఏదన్నా ఉంటే పర్సనల్ మాట్లాడాలని, నువ్వే వచ్చి మాట్లాడరా ఇక్కడ అని వీళ్ళు అన్నారంట. ఫస్ట్ 5 మంది వెళ్ళిపోయారంట. మళ్ళీ వచ్చారంట రెండోసారి 5 మంది వచ్చి గొడవ వేసుకున్నారంట. గొడవ వేసి అబ్బాయిని లాక్కుపోతున్నారంట. ఆ తర్వాత ఇంకో 10 మంది దాకా వచ్చారంట. అంటే 10-15 మెంబర్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. చేసుకుంటే వీళ్ళిద్దరు వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేశారు. అందులో ఒకడు కత్తి తీశాడు. కత్తి తీసినప్పుడు ఈ వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను వెళ్ళి ఆ కత్తి తీసిన అతన్ని పట్టుకున్నాడు. కత్తిని అతన్ని పక్కనోడికి పాస్ చేశాడు. అలాగే 2 కత్తులు కనబడ్డాయంట. వీళ్ళకి కనబడింది, ఎన్ని కత్తులు వాడారని తెలియదు. సో ఆ 2 కత్తులతో ఈ అబ్బాయి బక్కగా ఉంటాడు. ఈ అబ్బాయికి అసలు ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా భయం అంట, అంత పిరికోడు ఈ అబ్బాయి. వాళ్ళ అమ్మ చెప్పి ఏడుస్తూ చెప్తుంది, సూది అంటే కూడా మమ్మీ వద్దు మమ్మీ అనే టైప్ అతను అని చెప్పి బాగా బక్కగా ఉంటాడు. ఈ అబ్బాయి ఎదిరించే అప్పటికి అడుక్కుంటున్నాడు పొడవద్దు అనేసి. సో వాళ్ళు పట్టుకుని ఇంకా పిచ్చిగా గొంతులు, తలలు, కడుపులు అన్ని చోట్ల పొడి చేశారు. దాదాపు 17 కత్తిపోట్లని చెప్తున్నారు. సో ఈ అబ్బాయిని ఇమ్మీడియట్గా పొడి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు ఇంకా గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడ తీసుకొచ్చారు. అప్పటికే అబ్బాయి చనిపోయాడు. పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది. పోలీసులు కూడా ఏమనుకున్నారంటే ఇది అటెంప్ట్ టు మర్డర్ అనుకున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, అబ్బాయిని పొడి చేశారు అనుకున్నారు. తర్వాత గాంధీకి వెళ్ళినాక వాళ్ళకి చనిపోయాడు అని చెప్పారు. సో వాళ్ళు ఇప్పుడు నిన్న మాట్లాడారు పోలీసులు కూడా మీడియాతో. వాళ్ళు ఏమంటున్నారంటే 4గురిని అయితే మేము పట్టుకున్నాం, ముఖ్యంగా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు. బాబా వాళ్ళు ఎస్కేప్. వీళ్ళ నాన్న కూడా, ఈ అమ్మాయిల నాన్న కూడా గట్టిగానే ఈ అబ్బాయికి వ్యతిరేకంగా ఉన్నాడని కాల్లో కూడా అమ్మాయి చెప్తుంది. మా నాన్న కూడా అసలు మాట్లాడేదానికి కూడా నాకు టైం ఇవ్వట్లేదు, మా నాన్న కూడా వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారని చెప్తున్నారు. కాకపోతే దీని అంతా లీడ్ చేసింది సాయి యాదవ్ అనే వీళ్ళ బావ, అట్లాగే వీళ్ళ బ్రదర్ పరమేష్. వీళ్ళిద్దరు పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి, పరమేష్ అండ్ సాయి యాదవ్. మొత్తం 15 మంది దాకా వచ్చారని చెప్తున్నారు. ప్రజెంట్ 4 మాత్రమే ఉన్నారు. ఈ అబ్బాయి ఎలా అక్క గాని వీళ్ళందరూ కూడా పోలీసుల మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ వైపే ఉన్నారు, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎంతసేపటికి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళతో మంచిగా ఉన్నారు స్టేషన్ లో కూడా వీళ్ళు కూర్చొని అని చెప్తున్నారు. సో ఈమెమో మదరు, నా కొడుకు లేకుండా నేను ఉండలేనని ఆమె చనిపోవడానికి కూడా సిద్ధమవుతుంది. సో ఆమె ఎక్కువగా అవును. సో అంటే వీళ్ళు క్లోజ్ ఇన్ ఫ్యామిలీ, అబ్బాయి మీద ఆశలు పెట్టుకున్నారు, ఇంజనీరింగ్ అయితే జాబ్ వస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరుతాయని. సో అది రెండోది, ఎవరికైనా 21 ఏళ్ల వయసులో చంపితే మామూలుగా ఉండదు కదా. రెండోది వీళ్ళు ఊహించలేదు చంపుతారని ఊహించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు
వాళ్ళు వీళ్ళు Friends కలిసి ఏ కదా. ఒక ఇంట్లో ఒకరు తిన్న వాళ్ళే, ఉమ్, అలాంటి వాళ్ళు చంపుతారా అనేది అనుకున్నారు. అవును, కానీ అదే అంటుంది ఆవిడ కూడా. అవును, కళ్ళెదురు అందరూ కలిసి తిరిగారు కదా, తిరిగారు, మీకు ఎలా వాళ్ళకి ఎలా చేతులు వచ్చాయరా చేతులు అని. వచ్చింది అనేది అంటుంది. అవును, మామూలు ఒకసారి డిసైడ్ అయిపోయినాక ఇంకా అవన్నీ పనిచేయవు. అవును. సో వాళ్ళలో కూడా మైనర్లు ఉన్నారు ఇప్పుడు, చంపిన ఉమ్. వాళ్ళలో కూడా. కానీ కేసులు గట్టిగా వెయ్యాలి సార్, వెయ్యరు, వేస్తేనే ఎందుకంటే కొంచెం మైనర్లకి శిక్షలు పడవు. అవును, ఆ ఎలాగో వాళ్ళని ఇలా హోమ్స్ కి జువనైల్ తరలిస్తారు. జువనైల్ యాక్ట్ కింద, జువనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది, దాని కింద వాళ్ళని చేస్తారు, హోమ్స్ లేస్తారు. ఉమ్. వీళ్ళు కూడా బెయిల్ తీసుకొని ఎందుకంటే డబ్బు ఉంది వచ్చేస్తారు, ఆల్రెడీ. వీళ్ళు ఎందుకు చేశారు, ఈ బావా వీళ్ళు ఎందుకు చేశారంటే దేనో అంతే. హౌ టు డీల్, ఇదంతా పోలీసులను ఎలా డీల్ చేయాలి, వీళ్ళకి ఎలాగో ఏమి లేదు. వాళ్ళంత సునాయాసంగా పొడి చేశారంటే ఎంతో కొంత క్రైమ్ క్లియర్ గా ఉండే ఉంటాయి ఆ సార్. అబ్బాయికి కొంత సర్కిల్ ఉమ్. ఉందని చెప్తున్నారు ఆ బావకి. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే చంపేసి మనమే ముందుగానే అరెస్ట్ అయిపోదాం, అరెస్ట్ అవును. అయితే పోలీసులు కూడా ఏం చేయరు, అక్కడ నుంచి డబ్బులు మేనేజ్ చేసుకుని లాయర్ని పెట్టుకొని ఉమ్. 1 month 2 months మహా అంటే జైల్లో ఉంటాము, బయటకు ఇప్పుడు వచ్చేద్దాం. అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉంటారు. ఇంకా అంతే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళది ఉమ్మడి కుటుంబం, ఒక 5-6 మంది కలిసి ఉంటున్నారు అదే. అక్కడ. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉమ్. సో ఏముంది, 4 రోజుల తర్వాత వస్తారు వీళ్ళు. బయటోళ్ళు ఎక్కడో ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు అనేది ఉంది. ఇప్పుడు ఆక్రోశంలో మాట్లాడతారు కానీ ఫైనల్ గా జరగదు.